నీ జీవితంలో నిర్ణయం తీసుకుంటున్నావు, కానీ దానికి నువ్వు కట్టుబట్టలేదు. నిజమే, ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే, మళ్ళీ చెప్తున్నాను, బ్రతికున్నావంటే అది దేవుని కృప. ఊపిరి ఉన్నదంటే అది దేవుని కృప. నిజంగానే నేను హైవేలో ఇప్పుడు వెళ్తున్నాను, హైవేలో వెళ్తూ మెసేజ్ రికార్డ్ చేశాను. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడికక్కడ ప్రాణం పోయింది. మనిషి ప్రాణం ఉన్నంతసేపు అటు పరిగెడదాం, ఇటు పరిగెడదాం, ఇది చేద్దాం, అది చేద్దాం అనుకుంటాడు. ప్రాణం పోయిన తర్వాత ఏమీ ప్రయోజనం లేదు. చనిపోయాక నీ బ్రతికేంటి? ప్రేమైన సహోదరి మాటలు వింటున్నా నీకు, ఈరోజు వింటున్న నీవు బ్రతికున్నావంటే, ఏదో ఒక ఆపద, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్, కానీ నువ్వు చనిపోకుండా బ్రతికున్నావంటే అది దేవుని కృప. దేవుడు నిన్ను ఏదో నడిపించాలని, నీ ద్వారా ఏదో మేలు చేయాలని, నీ ద్వారా దేవుడు ఏదో గొప్ప కార్యం చేయాలని దేవుడు నిన్ను బ్రతికించాడు. నువ్వు బ్రతికున్నావంటే అది దేవుని కృప మాత్రమే. లేకపోతే అంటే కరోనాలో ఎంతోమంది చనిపోయారు, నువ్వు చనిపోలేదు, నేను చనిపోలేదంటే నా ద్వారా దేవుడు ఏదో పని చేయాలని ఆశపడుతున్నాడు. నా ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం రూపొందించాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రణాళిక ఏంటి, ఆయన తలంపులు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి అనేది నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను వెతికినప్పుడు.